హాయ్, అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటోరియల్ మీ అందరూ స్వాగతం. మనం ఇప్పటి వరకు తెలుగుకు సంబంధించినటువంటి వ్యాకరణాలు మొత్తం చూసామండి. వ్యాకరణానికి సంబంధించినటువంటి మొదటి వారం షెడ్యూల్ అయిపోయింది కొంత సుందర వరకు. ఆ తర్వాత సమాసాలు కూడా చెప్పుకోవడం జరిగిందండి. సమాసాల యొక్క నిర్వచనాలు చెప్పుకున్నాం. దాంతోపాటు సమాసాల యొక్క భేదాల్లో మొదటి సమాసం అయినటువంటి అవ్యయీభావ సమాసం గురించి కూడా మనం చూసాం కదండి. ఇక నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటటువంటి మనకి మెయిన్ బాగా ఇంపార్టెంట్ అయినటువంటి మన సిలబస్ మొత్తం ఆ సమాసం చుట్టే జరుగుతుందండి. అది తత్పురుష సమాసం. రెండవది తత్పురుష సమాసం అండి. దాని గురించి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న మనవి. ఇప్పటి వరకు మనకు 3 months వరకు టెట్ వరకు టైం దొరికిందండి. దాంట్లో 1 month అయిపోయింది. ఇక మిగిలింది ఇక 2 months కాబట్టి మనం ఈ 2 months కనుక ఇక్కడ ఈ లెర్నర్స్లో కూడా అండి 2 types ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారండి మన లెర్నర్స్లో. ఎవరంటే ఒకళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ప్యాసివ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ యాక్టివ్గా ఉండేవాళ్ళు మాత్రమే ఈ యొక్క కాంపిటీషన్లో నిలబడతారండి. ఎవరైతే ప్యాసివ్గా ఉంటారో వాళ్ళు అనేది మనకు కేవలం అప్లికేషన్ పెట్టడానికే పనికి వస్తారండి. మనం ప్యాసివ్గా ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది చూసుకోండి ఒక్కసారి. ఇంకా ఉంది మనకు 2 months టైం. ఈ 2 months కనుక మనం పర్టికులర్గా మనం ఫాలో అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ 2 months మనకి ఎనఫ్ అండి. ఈజీగా గెట్ అవ్వచ్చు. ఏదో ఊరక జస్ట్ క్వాలిఫై అవ్వడానికి అయితే అసలు ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ వీళ్ళు ఎగ్జామ్ రాసి రావచ్చు. కానీ కాంపిటీషన్లో ఉండడమే ఇంపార్టెంట్ మనకి. అందుకని మీరు ఖచ్చితంగా ఈ 2 months టైంని వృధా చేసుకోకుండా మా యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు తగ్గట్టు ఈ 2 monthsకి ప్రతి ఒక్క పాయింట్ని మేము కవర్ చేస్తామండి. వాటితో పాటు ఈజీగా ఒక అంశానికి సంబంధించినటువంటి ఈజీగా ఎలా చేయొచ్చు, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే పాయింట్లు మేము మీకోసం రీసెర్చ్ చేసి టెక్స్ట్ బుక్లో నుంచి మేము డిఎస్సీలు రాసేటప్పుడు కూడా మేము కొన్ని రీసెర్చ్ మెథడ్లో ఫాలో అయ్యామండి. అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని మీకు చెప్తూ ఉంటాం. ఒక్కొక్కటి మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ముఖ్యంగా లైక్ చేయండి. మేము అడిగేది మిమ్మల్ని ఒక చిన్న సాయమే, ఏం అడగట్లేదు. మాది ఒక లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇక మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సమాసాలు భేదాలకు సంబంధించినటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి సమాసం తత్పురుష సమాసం. ఇది ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఇది ఉత్తర పదాన్ని ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఇక చూడండి, తత్పురుష అర్ధ సమాసాల్లో రెండవ సమాసం మనకి తత్పురుష సమాసం అండి. ఇది ఉత్తర పదం యొక్క ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఉత్తర పదం మాత్రమే, దీంట్లో అర్థాన్ని మాత్రమే మనం తీసుకుంటామండి. ఇక్కడ చూడండి, ఏ పదం క్రియను అన్వయిస్తుందో ఆ పదం ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఏ పదం క్రియను అన్వయిస్తుందో ఆ పదం అనేది ప్రాధాన్యత కలిగి ఉంటుందంట. అంటే ఉత్తర పదం ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఉదాహరణకు రామబాణం. రామబాణం ఏం చేశాడు? రామబాణాన్ని వేశాడు. రామబాణం వేశాడు. వేశాడు అనేది క్రియ. ఆ క్రియ బాణం అనే పదం లేకపోతే వేశాడు అనే దానికి అర్థమే ఉంది. ఇలా ఆ బాణమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి రామ బాణం, ఓకే, రాముడిది ఆ బాణం అని ఆ బాణం అనే పదం లేకపోతే మనకి అక్కడ వేశాడు అనే దానికి అర్థం లేదు, క్రియకే అర్థం లేదు. ఏ పదం అయితే మనకి క్రియను అన్వయిస్తుందో ఆ పదాన్ని ఉత్తర పదం, ఆ పదం యొక్క ప్రాధాన్యత మాత్రమే ఈ తత్పురుష సమాసాల్లో ఉంటుందండి. అది గమనించాలి. మీకు ఉదాహరణతో సహా చెప్పాను. ఇక ఈ తత్పురుష సమాసాల్లో 2 రకాల సమాసాలు ఉంటాయండి. ఇంపార్టెంట్ అండి. వీటి నిర్వచనాలు కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం అండి వీటిని. గత సిలబస్లో నేను అబ్జర్వ్ చేస్తే లేదండి. ఇది రీసెంట్గా మన సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. మొదటిది వ్యధీకరణం. రెండవది సమానాధికరణం. వ్యధీకరణం, సమానాధికరణం, ఈ 2 కొత్త అంశాలండి. గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యధీకరణం అంటే అసలు ఏంటి? వ్యధీకరణం అంటే వేరు ఆధారాలు కలది వ్యధీకరణం. వేరు ఆధారాలు కలిగిందే వ్యధీకరణం అన్నమాట. ఆ వేరు ఆధారాలు ఏంటంటే ఇక్కడ విభక్తులు అండి. విభక్తులు అనేవి ఆధారాలను కలిగి ఉంటుందండి. ఈ వ్యధీకరణ సమాసాలన్నీ విభక్తులను బేస్ చేసుకుని వస్తాయండి. మనకి విభక్తులను బేస్ చేసుకుని రావడం జరుగుతుంది ఈ యొక్క వ్యధీకరణాలలో. ఆ విభక్తులు కూడా ఎక్కడ వస్తాయి అంటే మనం సమాస పదంలో ఉన్నటువంటి మొదటి పదమైన పూర్వపదానికి చివరన వస్తాయండి, లేదా పూర్వపదం తర్వాత వస్తాయి. పూర్వపదానికి చివరన లేదా తర్వాత ఖచ్చితంగా వస్తాయండి ఈ విభక్తులు అనేవి.
అందుకే వీటిని మనం వ్యధీకరణ సమాసాలను పిలుస్తామండి. వ్యధీకరణ సమాసాలు. వ్యధీకరణం అంటే వేరు వేరు ఆధారాలు కలిగింది. ఇక ఆ వ్యధీకరణ సమాసాల్లో వచ్చే విభక్తుల పేరుతోనే ఆ సమాసాలను కూడా పిలుస్తారండి. ఏ విభక్తి అయితే వస్తుందో ఆ యొక్క విభక్తి పేరుతోనే మన సమాసం ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ విభక్తి అయితే వస్తుందో ఆ విభక్తితోనే ఆ సమాసం కూడా ఫామ్ అవుతుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకి వ్యధీకరణ సమాసాల్లో మొట్టమొదటిది ప్రథమా తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం. ఇక్కడ ప్రథమ ఎందుకు వచ్చిందంటే అండి, దీంట్లో ప్రథమా విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు వస్తాయి. ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు రావడం జరుగుతుంది. ఆ ప్రత్యయాలు ఏమొస్తాయండి, మనం ప్రథమా విభక్తులు చదువుకున్నాం. డు ము ఊలు, డు ము ఊలు అనే ప్రత్యయాలు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని రాశానండి, ఒకసారి గమనించండి. అర్ధరాజ్యం. అర్ధరాజ్యం రాజ్యం యొక్క అర్ధ భాగం. రాజ్యం యొక్క అర్ధ భాగం. ఇట్లా చెప్పాను మీకు. విభక్తులు అనేవి మనకి పూర్వపదం చివరన కానీ మధ్యలో కానీ వస్తాయండి. అంటే రెండు పదాల యొక్క మధ్యలో కానీ పూర్వపదం యొక్క చివరన కానీ ఖచ్చితంగా వస్తాయండి. మరి దీంట్లో మనకి ఆ విభక్తి వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి. విభక్తి ప్రత్యయం వచ్చిందో లేదని. ఇక్కడ అర్ధరాజ్యం, రాజ్యము. చూడండి ఇక్కడ రాజ్యము. దీన్ని మనం ఏం చేసామంటే ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉన్నదే తత్పురుష సమాసాలు అండి. ఉత్తర పదంగా ఉన్నదాన్ని నేను తీసుకొచ్చి పూర్వపదంగా ప్రాధాన్యత కలిగి రాశానండి. పూర్వపద ప్రాధాన్యత కలిగిన విధంగా రాశానండి. ఇక్కడ అర్ధ రాజ్యము, రాజ్యం యొక్క అర్ధ భాగం. ఇక్కడ ము అనే ప్రత్యయం వచ్చి చూడండి, ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మధ్య అన్నం. ఇక్కడ నాకు ఇంపార్టెంట్ పదం అహనం, ఉత్తర పదం. ఆ ఉత్తర పదాన్ని పూర్వపదం విగ్రహ వాక్యాలు రాసేటప్పుడు పూర్వపదంగా రాశాను. నేను మొదట తీసుకొచ్చి రాశాను. అక్కడ ము అనే ప్రత్యయం రావడం జరిగిందండి, ఒకసారి గమనించాలి. మన ప్రథమా విభక్తి ప్రత్యయం వచ్చింది. నెక్స్ట్ మధ్య భాగం. నెక్స్ట్ నడిరేయి. రేయి నడివి భాగం. రేయి నడివి భాగం. దీంట్లో అయితే మనకి ఎలాంటి విభక్తులు లేవండి. లేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయని చెప్పడానికి నేను ఇది యొక్క ఉదాహరణ తీసుకున్నాను మీకు. రేయి యొక్క నడివి భాగం లేదా రేయి నడివి భాగం. నెక్స్ట్ పూర్వకాలం. కాలము, మనకు కాలమే ఇంపార్టెంట్, ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుంది కాబట్టి దాని పూర్వపదంగా ఇక్కడ రాసుకున్నాను. నేను మొదట తీసుకొచ్చి రాశాను. దాంట్లో ప్రథమా విభక్తి యొక్క ప్రత్యయం మూడు రాయడం జరిగింది, యొక్క పూర్వభాగం. ఇలా మనకి ఈ ప్రథమా తత్పురుషకు సంబంధించినటువంటి సమాస పదాలు, విగ్రహ వాక్యాలు. మనకి ఎస్జిటి సిలబస్ లో మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే సమాస పదాన్ని విగ్రహ వాక్యంగా రాయండి, విగ్రహ వాక్యాన్ని సమాస పదంగా రాయండి. అదే సిలబస్ లో మనకి ఎస్జిటికి ఇచ్చిందండి. కాకపోతే ప్రతి సమాసానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, నిర్వచనాలు మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని సమాసాలు నేర్చుకోగలిగితేనే వాటి విగ్రహ వాక్యాలైనా రాయగలుగుతాం, లేదంటే సమాస పదాలైనా రాయగలుగుతాం. అవి ఏందో తెలుసుకోకుండా మన విగ్రహ వాక్యం ఒకటే ఇచ్చారు కదా, విగ్రహ వాక్యం రాస్తే అంటే ఎలా రాస్తాం? సమాసం నీకు తెలియకపోతే నువ్వు ఎలా రాస్తావు? రాయలేము. అందుకని మనం ఇవన్నీ తెలుసుకోవాలండి. ఈ లిస్ట్ మొత్తం మనకు కావాల్సిందే, వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా. అది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే యొక్క అని రావడం అండి. మనకి ఇక్కడ ఈ ప్రథమా తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి విభాగాల్లో యొక్క అని వచ్చింది. ఇక్కడ మనకి యొక్క అని కనపడగానే మనం ముందు చేసే పని ఏంటంటే షష్ఠీ తత్పురుష సమాసం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, యొక్క అని కనిపిస్తే షష్ఠీ తత్పురుష సమాసం అని అనుకుంటాం. కానీ ఇక్కడ యొక్క అని కనిపించినంత మాత్రాన షష్ఠీ తత్పురుష సమాసం అయిపోదండి. దీనికి వాక్యం కోసం వాడుకున్నటువంటి విభక్తి మాత్రమే గమనించాలి. వాక్యం కోసం వాడుకుంటున్నాం అనమాట. చూడండి. సరే, ఆ షష్ఠీ తత్పురుషకి ఈ యొక్క ప్రథమా తత్పురుషకి సంబంధం ఏంటి, అసలు తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? యొక్క అని వాడుతున్నాం రెండిట్లోనూ. ఆ డిఫరెన్స్ ఏంటో నీకు చూపిస్తానండి. ఇక్కడ మనకు ఉత్తర పద ప్రాధాన్యత కదండి ప్రథమా తత్పురుషాలు. ఈ ఉత్తర పదాన్ని తీసుకొచ్చి మనం మొదట రాసుకుంటామండి. ప్రథమా తత్పురుష సమాసాలు విగ్రహవాక్యంగా మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ఉత్తర పదాన్ని తీసుకొచ్చి మొదట రాసుకోవడం జరుగుతుంది. మనం అన్నీ అంతే. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా చూసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సార్ ఇది ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చిందని చెప్పి మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సార్ మీరే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆహ్నం. ఉత్తర పదంగా ఉన్నదాన్ని నేను పూర్వపదంగా మొదటిసారి రాయడం జరిగింది. చూడండి. నెక్స్ట్ రేయి ముందు తీసుకొచ్చి రాశారు విగ్రహవాక్యంలో. కాలం, కాలము ప్రథమా ప్రత్యయం చేర్చి మరీ తీసుకొచ్చి రాశానండి. ఇలా యొక్క అని కనిపించినంత మాత్రాన షష్ఠీ తత్పురుష కాదండి. ఇలా ఈ యొక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఉత్తర పదాన్ని తీసుకొచ్చి మొదట రాసుకుంటాం విగ్రహవాక్యంలో.
ఆ ఒక చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఇదంతా ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం రెండవది అనమాట. అక్కడ ద్వితీయ అంటే దాని అర్థం రెండోనని. దీంట్లో వచ్చే ప్రత్యయాలు వచ్చేసి మనం విభక్తి ప్రత్యయాలు చెప్పుకున్నాం. ఖచ్చితంగా విభక్తులు అనేవి ఒక చోట అయిపోయాయి కాదు. వీటి యొక్క ఆవశ్యకత మనకి నెక్స్ట్ వచ్చే సమాసాల్లో కూడా ఉంటుందని మీకు చెప్పాను. అలానే మనకి ఇక్కడ వచ్చాయి చూడండి, వాటి యొక్క ప్రత్యయాలు చూడండి. నీ, ను, లా, కూర్చి, గురించి అనే ప్రత్యయాలు వస్తాయండి. మనం చదువుకున్నాం కదా, నీ, ను, లా, కూర్చి, గురించి. ఇది ఒక వాక్యం యొక్క కర్మను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా నీనుల అనే ప్రత్యయాలన్నీ కర్మనే చేర్చుకుంటాయండి. కర్మను తెలియజేస్తాయి. రాముడు రావణుడిని చంపెను. రాముడు రావణుడిని, అక్కడ కర్మ ఎవరంటే రావణుడు. వాడికి వెళ్ళి నీ అనే ఒక ప్రత్యయాన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మనం. నీని తీసుకొచ్చి జాయిన్ చేసాం కాబట్టి ఈ విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలన్నీ కర్మని మాత్రమే ఆశ్రయిస్తాయండి. కర్మను మాత్రమే ఆశ్రయిస్తాయి. ఆ సందర్భం గుర్తుపెట్టుకోండి మీరు. వీటికి సంబంధించిన ఉదాహరణ చూడండి. కృష్ణాశ్రితుడు అంటే కృష్ణుని ఆశ్రయించినవాడు. దాని యొక్క విగ్రహవాక్యం అండి. ఇక నీ అనే ప్రత్యయం రావడం జరిగింది. ద్వితీయ పురుషకు సంబంధించినటువంటి ఇవి కూడా ఎక్కడ వస్తాయంటే పూర్వపదం యొక్క చివరన రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పూర్వపదం చివరన రావడం జరిగింది. మనం దేని తీసుకెళ్ళి యాజిటీస్ అలా రాసు, పూర్వపదం ఏముందో అదే రాసు. దానికి ఆ ప్రత్యయం ఒకటి జాయిన్ చేయడం జరిగింది. ఆశ్రితుడు, ఆశ్రయించిన వాడు. చూడండి నెక్స్ట్ సూక్ష్మదర్శి. సూక్ష్మమును, ఇక్కడ ను అనే ప్రత్యయం వచ్చిందండి. దీంట్లో నుంచి దర్శించిన వాడు, సూక్ష్మమును దర్శించిన వాడు. సూక్ష్మదర్శి అంటే సూక్ష్మమైన దర్శి అని ఒక అతను చెప్పాడండి. అది సూక్ష్మమైన కాదండి, అది ఒక సూక్ష్మమైన అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. ఇది నామవాచకంగా తీసుకోవచ్చు, విశేషణంగా తీసుకోవచ్చు. ఇక్కడ సూక్ష్మం అంటే మూలం, ఒక మూలాన్ని తెలుసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడం అంటారు కదండి. అలా సూక్ష్మమును దర్శించిన వాడు, దాని యొక్క మూలం తెలుసుకున్నవాడు అని అర్థంలో దీన్ని తీసుకోవడం జరిగిందండి. అర్థాలు ఇంపార్టెంట్. అర్థాలు తెలియకపోతే సమాసాలు చేయలేము, విగ్రహవాక్యాలే విడిగా ఉంటే రాయలేము. కాబట్టి అర్థాలు కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూడవ ఉదాహరణ శరణాగతుడు. శరణను గూర్చి, శరణను ఇక్కడ ప్రత్యయం రాయలేదండి. సాధారణంగా శరణను ను అనే ప్రత్యయం రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శరణను గూర్చి అగతుడు. సారీ అండి, ఇక్కడ నువ్వు రాదు. నెక్స్ట్ శరణను గూర్చి ఆల్రెడీ మనకు ఇక్కడ వచ్చింది చూడండి. శరణను గూర్చి అగతుడు మనకి ఇది రావడం జరిగింది. శరణను గూర్చి అగతుడు అంటే శరణాన్ని అతను వేడుకుంటాడు అనమాట, నాకు శరణం కావాలని అని చెప్పి. దేని గురించి అండి? శరణాన్ని గూర్చి. ఈ గూర్చి అనే ప్రత్యేకం వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ యాత్రానుభవం. యాత్రను గురించి, గూర్చి లేదా గురించి, యాత్ర గురించి అనుభవం. మనకు ఆ యాత్ర గురించి అనుభవం వచ్చింది. నెక్స్ట్ యాత్రను అందుట్లో కూడా ఈ ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. అనుభవం అనేది అనుభవం. యాత్ర గురించి అనుభవం నాకు ఉన్నది, అనుభవం ఉన్నది. యాత్ర అనుభవం అని చెప్పి ఉదాహరణకు యాత్ర గురించి అనుభవం అన్నా అనుకున్నాను, దానికి అసలు అర్థం లేదు. యాత్ర గురించి అనుభవం నాకు ఉంది, అక్కడ క్రియని ఈ అనుభవం ఆపాదిస్తుంది. ఆ అనుభవం అనే పదం లేకపోతే అక్కడ ఏం చెప్పుకున్నా, క్రియ చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఇదాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మనం. అన్ని ఉత్తర పద ప్రాధాన్యతను కలిగి ఉంటాయండి. నెక్స్ట్ నెలతాల్పు. నెలను తాల్చినవాడు. నువ్వు అనే ప్రత్యయాన్ని తీసుకోవడం జరిగింది. నెలను తాల్చినవాడు, ఇది చంద్రుడు. నెలలను తాలుస్తూ ఉంటాడు అనమాట, నెలలను మారుతూ ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి చూసాం కానీ అర్ధ సమాసాల్లో తత్పురుష సమాసాలు అంటే ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటాయి. నెక్స్ట్ వ్యధీకరణ సమాసాలు. తత్పురుష సమాసాల్లోని వ్యధీకరణాలని ఉంటాయండి. అవి వేరు వివర్తన కలిగి వచ్చేదే వ్యధీకరణం. దాంట్లో ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం. వీటికి సంబంధించి నెక్స్ట్ తృతీయ ఇవి కూడా చూద్దామండి. హాయ్, ఇక మనం ఈ వ్యధీకరణ సమాసాల్లో మూడవ సమాసం అయినటువంటి తత్పురుష సమాసం గురించి చూద్దామండి. ఇక ఈ తత్పురుష సమాసంలో తృతీయ తత్పురుష సమాసం, తృతీయ విభక్తికి సంబంధించిన విభక్తులు ప్రత్యయాలు అనేవి మనకి పూర్వపదం యొక్క చివరన రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఒకసారి, చేత, చే, తోడతో అనే ప్రత్యయాలు వస్తాయండి. ఇక్కడ ఉదాహరణ చూడండి, మందార మాలిక. మందారాలతో మాలిక. మందారాల చేత, మందారాల వలన అనకూడదండి. ఇక్కడ ఎప్పుడు మందారాల యొక్క దండ ఎలా చేస్తామండి? మందారాలతోనే చేస్తాం, అందువల్ల. నెక్స్ట్ మందార ధామం. మందారాలతో ధామం అంటే మందారాల యొక్క తోట, మందారాలతో ఉన్నటువంటి ఆ తోట. నెక్స్ట్ మయసభ. మయసభ అనగా మైల యొక్క సభ
అని వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. అలా రాకూడదండి. మయునిచే మయునిచే నిర్మించబడినటువంటి సభ. ఇది మయ సభ అంటే మనకు తెలుసు. మయ సభ ఎవరు నిర్మించారంటే మయునిచే నిర్మించబడింది. అందువల్ల మయునిచే నిర్మించబడినటువంటి సభ. ఇక్కడ చే అనే ప్రత్యయం రావడం జరిగింది. నెక్స్ట్ విద్యాధికుడు, విద్య చేత అధికుడు, విద్య చేత అధికులు కాబట్టి ఇక్కడ చేత అనే ప్రత్యయం వచ్చింది. అండ్ ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటాయండి. ఇక్కడ అన్ని ఉత్తర పదాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఈ క్రియతో అన్వయిస్తే మీరు వాక్యాల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు క్రియ ఒకసారి ఆ ఉత్తర పదం లేకుండా తీసేసి పూర్వపదం నుంచి క్రియని కలిపి రాయండి, మీకు ఎలాంటి అన్వయం జరగదు, వాక్యం పూర్తవదు. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తీసుకునేది ఉత్తర పదం అండి. నెక్స్ట్ వాక్ కలహము, వాక్కు చేత కలహము, వాక్కు చేత కలహము. విద్యాహీనుడు, విద్య చేతహీనుడు. ఇక్కడ నేను చేత రాయలేదండి, ఒకసారి చూడండి. విద్య చేత హీనుడు, అతను ఎవరండి? విద్య చేత హీనుడు. ఒక్కోసారి ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా సరే మనం ఏమనుకోవాలి, చేత అనేది ఉన్నట్టుగా మనం అనుకోవాలన్నమాట. ఇక్కడ కొన్నిసార్లు మీకోసం టెస్ట్ చేయడానికి ఇలా రాస్తూ ఉంటాడండి, గమనించాలి. విద్యహీనుడు అంటే విద్య చేత హీనుడు, అది. నెక్స్ట్ కష్టార్జితము, కష్టం చేత అర్జితుడు, అర్జితము కష్టం చేత అర్జితమైనది కాబట్టి ఇక్కడ చేత అని ప్రత్యేకం రావడం జరిగిందండి. అమృత తుల్యం, అమృతం చేత తుల్యమైనది, అమృతం చేతే అది సమానమైనది కాబట్టి. నెక్స్ట్ ధనార్జన, ధనము చేత అర్జన, ధనము చేత అర్జన. ఇలా చేత చే తోడతో వచ్చేటువంటి ప్రత్యయాలు కలిగినటువంటి విగ్రహ వాక్యాలు రాసినప్పుడు ఇలాంటి ప్రత్యయాలు కనుక మనకు వస్తే, అది పూర్వచివరం వస్తే ఆ సమాసాన్ని తృతీయ తత్పురుష సమాసం అంటారు. సేమ్ మనకి ఇక్కడ చతుర్థి తత్పురుష సమాసం కూడా ఇంతేనండి. కాబట్టి వాటికి సంబంధించిన ప్రత్యయాలు ఉపయోగిస్తాం, అది పూర్వ పదం యొక్క చివరిన ఉపయోగిస్తాం. ఇలా చూడండి, కొరకు కై, కొరకు కై. ఇందులో మొదటి పదం చూడండి, బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు, బ్రతుకు కొరకు తెరువు. ఇక్కడ కొరకు అనేది వాడడం జరుగుతుందండి. ప్రత్యయం వచ్చింది మనకి. పూల తోట, పూల కొరకు తోట. ఇక్కడ మందారాల కొరకు తోట అని అనకూడదండి, మందారాలతో మాలిక, మందారాలతో వచ్చినటువంటి దామం. ఇలా చూడండి, అంటే పదం యొక్క అర్థాన్ని బట్టి కూడా ఇక్కడ మనం వాడే విభక్తులు మారుతూ ఉంటాయండి, గమనించాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మందారాలతో దామం అంటే పదం యొక్క అర్థాన్ని బట్టి మనం ఇక్కడ తో అనేది ఇక్కడ వాడాం. ఇక్కడ పూల తోట, పూల కొరకు తోట. ఇక్కడ మందారం అనే దాన్ని ప్రత్యేకంగా ఉపయోగించాం. ఇది మందారం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాపర్గా ఉపయోగించాం అనమాట. కానీ పూల తోట అంటే ఏ పువ్వు, అది పూలు ఎన్ని రకాల పూలైనా ఉండొచ్చు. అందుకని పూల కొరకు తోట, పూల కొరకు తోట. నెక్స్ట్ సుఖ సాధనం, సుఖము కొరకు సాధనం. మన సాధనాలు ఇప్పుడు సుఖం కొరకే కండి, మన సదుపాయాలన్నీ. నెక్స్ట్ ధనాశ, ధనము కొరకు ఆశ. ఇక్కడ ధనార్జన, ధనము కొరకు అర్జన అనకూడదండి, ధనము చేత అర్జన. ధనంతో సంపాదిస్తాడు అతను, ధనముతో సంపాదిస్తాడు, ధనము చేత సంపాదించబడతాడు. ఇక్కడ ఆశ అనేది ధనము కొరకు ఆశ ఉంటుంది. ఎవరైనా ధనం కోసమే ఆశపడేది, అందుకు. నెక్స్ట్ పొట్ట కూడు, పొట్ట కొరకు కూడు, పొట్ట కొరకు కూడు. పరహితం, పరుల కొరకు హితం. వృద్ధాశ్రమం, వృద్ధుల కొరకు లేదా వృద్ధులకై ఆశ్రమం. కై అనేది కూడా ఉపయోగించుకోవచ్చు మనం. ఇక మనకి సాధారణంగా మన వ్యూవర్షిప్లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారండి. అంతేందుకు మా స్కూల్లోనే మా స్టూడెంట్స్ అడిగారు, సార్ ఇలా రాసేటప్పుడు కోసం అని కూడా ఉపయోగిస్తారు కదా, మరి దీని సంగతి ఏంటి? కొంతమంది మాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రిపేర్ అవుతున్న ఆస్పిరియన్స్లో ఒకళ్ళు అడిగారండి, మాకు గత ప్రశ్నాపత్రంలో కోసం అనేది వచ్చింది, మరి కోసం వస్తే అది ఏ సమాసానికి చెందింది అని అడిగారండి. కోసం అనేది వచ్చిందంటే ఖచ్చితంగా అది కొరకు యొక్క ప్రత్యయం అండి, అధునాతన రూపం కోసం. ఇది వచ్చినా సరే ఇది చతుర్థి తత్పురుష సమాసమే, గుర్తుపెట్టుకోవాలి. ఇది చూసారు కండి. వీటి తర్వాత పంచమి షష్ఠి విభక్తుల గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ అండి, మనం ఈ వ్యధికరణ సమాసాల్లో పంచమి తత్పురుష సమాసం గురించి చూద్దామండి. పంచమి తత్పురుష సమాసం, ఇందులో వచ్చే ప్రత్యయాలు చూడండి. పంచమి విభక్తికి సంబంధించిన అన్ని వస్తాయండి. వలన, కంటే, పట్టి. వలన, కంటే, పట్టి అనేటువంటి
మనకు ప్రత్యయాలు రావడం జరుగుతుందండి. ఈ వలన కంటే అనే రెండు ప్రత్యయాలను వాడే సందర్భాలు కూడా ఇక్కడ ఇచ్చానండి. మనకు విభక్తుల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి వీటిని. వలన అనేది భయం, అపాయం, ప్రమాదం, పరాజయం. భయం, అపాయం, ప్రమాదం, పరాజయం వంటి సందర్భాల్లో ఈ వలన అనే ప్రత్యయాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ కంటే అనే ఒక ప్రత్యయాన్ని ఇతర, పూర్వ, పర, అన్య, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కానీ, పూర్వం గురించి చెప్పేటప్పుడు కానీ, పరుల గురించి, అన్యమైన వాటి గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క ప్రత్యయాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. పాము కాటు, ఉదాహరణ చూడండి. ఇక్కడ పాము కాటు, పాము వలన కాటు, ఇక్కడ ప్రమాదాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రమాదం అనే సందర్భంలో వచ్చింది. పైపెచ్చు పంచమికి సంబంధించినటువంటి ప్రత్యయం రావడం జరిగింది. విభక్తి అనేది వచ్చింది. అందువల్ల ఇది పంచమి తత్పురుష సమాసం. అండ్ ఈ కాటు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. పాము కన్నా కూడా ఉత్తరపద ప్రాధాన్యం, అర్థం ప్రాధాన్యం ఇక్కడ. పాము వల్ల కాటు. నెక్స్ట్ దొంగ భయం, దొంగ వలన భయం, భయమైనటువంటి సందర్భాల్లో వచ్చింది. నెక్స్ట్ పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు. సాధారణ అపాయాలు, ఈ పాపము ఇవన్నీ కూడా భయాలు, ప్రమాదాలకు సంబంధించినవే కండి. పాపం వలన విముక్తుడు. అగ్ని భయం, అగ్ని వలన భయం. మిత్ర లాభం, మిత్రుని వలన లాభం, లాభమైన నష్టమైనా సరే అలాంటి సందర్భాల్లో వాడతారండి. వలన అనేది రావడం జరిగింది ఇక్కడ. ప్రాణాధికుడు, ప్రాణము కంటే అధికుడు, ప్రాణము కంటే అధికుడు. ఇక్కడ వేరే వాడి గురించి చెప్తాం. ప్రాణాధికము అంటే వేరే దాని గురించి చెప్తాం, కానీ మన గురించి మనం చెప్పుకోం కదా. ప్రాణం కంటే అధికమైనది, ప్రాణం కంటే అధికుడు అయినవాడు. అందుకని ప్రాణాధికుడు, ప్రాణాధికమైనది అనేటువంటి వస్తే ఇక్కడ కంటే అనే ఒక ప్రత్యయాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. చూస్తారు కదా, ఇవి పంచమి తత్పురుష సమాసాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చినటువంటి ఉదాహరణలు. ఇంకా ఈ తత్పురుష సమాసాలు అంటే విధీకరణ సమాసాలలో 6వ దాన్ని చూద్దామండి. ఈ 6వ దాన్ని షష్ఠిని 6 అని పిలుస్తారండి. షష్ఠి తత్పురుష సమాసం అంటారండి. ఈ షష్ఠి తత్పురుష సమాసం యొక్క విభక్తులు వచ్చేసరికి దాని యొక్క ప్రత్యయాలు కి, కు, యొక్క, లో, లోపల. మనకి ఆ విభక్తులు అయితే ఏమున్నాయో ఆ విభక్తికి సంబంధించిన ప్రత్యయాలే వచ్చాయి. షష్ఠి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు ఇక్కడ రావడం జరుగుతుంది. కి, కు, యొక్క, లో, లోపల. ఇక్కడ చూడండి, ఈ యొక్క అనేది సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తికి ఒక వస్తువుకు ఉన్నటువంటి సంబంధాన్ని, ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఇలా సంబంధాన్ని తెలియజేస్తుందండి. లో, లోపల అనేవాటివి జాతి, గుణ, సంజ్ఞలను తెలియజేస్తాయి. జాతి, గుణాన్ని, సంజ్ఞల్ని అనే సందర్భాల్లో ఈ యొక్క లో, లోపల అనేటువంటి ప్రత్యయాలు ఉపయోగించడం జరుగుతుంది. ఇక కి, క్రియతో అన్వయం జరిగేటువంటి సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారండి. క్రియతో అన్వయం జరిగేటప్పుడు రామునికి చెందిన బాణం, రామబాణం, రామునికి. నెక్స్ట్ పరోపకారం, ఉదాహరణ చూడండి. పరోపకారం, పరులకు ఉపకారమైనది, పరులకు ఉపకారం. ఇందాక పరహితం అని చూసాకంటే మనం, దాంట్లో పరుల కొరకు హితం, పరుల కొరకు హితం. అదేంటదండి, అక్కడ మనకు వచ్చింది కొరకు అనేది చతుర్థి విభక్తిలో, చతుర్థి తత్పురుష సమాసంలో వచ్చింది. ఇక్కడ పరోపకారం, పరులకు ఉపకారం. ఇది కొరకు, పరుల కొరకు ఉపకారం అనకూడదండి. ఇక్కడ పరులకు ఉపకారం, పరోపకారం. ఇక్కడ కు అనే ప్రత్యయం వచ్చింది కదండి, మన యొక్క షష్ఠి యొక్క విభక్తిని ఇది సంతృప్తి చేసింది. నెక్స్ట్ రాష్ట్ర కీర్తి, రాష్ట్రం యొక్క కీర్తి. ఇక్కడ వాడుకోవచ్చండి. యొక్క అనే దాన్ని మనం ఇక్కడ ఎంత స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అలానే ప్రథమా తత్పురుషులో వచ్చిన దానికి చెప్పా కదండి, అక్కడ ఉత్తర పదాన్ని తీసుకొచ్చి మనం ప్రథమంగా రాస్తాం. ఇక్కడైతే గమనించండి, పూర్వపదాన్ని తీసుకొచ్చి మొదట్లో రాశాను, కీర్తి అనే దాన్ని తీసుకొచ్చి చివరిని రాశాను. ఎలా ఉన్నాయో అలానే రాశాను. ఎలాంటి తారుమార్పు చేయలేదు నేను. దాన్ని ఇటు రాయలేదండి. అదే ప్రథమ తత్పురుష సమాసంలో అయితే ఉత్తర పదాన్ని పూర్వపదంగా, పూర్వపదాన్ని ఉత్తర పదంగా రాయాలి వచ్చి విగ్రహవాక్యం రాసేటప్పుడు. అక్కడ పదాలు తారుమారాయి ఒక్క అని వస్తే అది ప్రథమ తత్పురుష సమాసం. కొండ గుర్తు స్ట్రైట్ మార్క్ అనమాట, గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ యొక్క షష్ఠీ తత్పురుష సమాసంలో వచ్చేసరికి ఏ పదం ఆ పదంగానే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి తర్జుమాలు జరగడానికి లేదు. అందుకని ఇక్కడ యొక్క వస్తే మనం ఇక పిన్ పాయింట్లు మనం గుర్తుపెట్టేయచ్చు, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నదీ సవ్వడులు, నది యొక్క సవ్వడులు, ఇలాంటిది కూడా ఉన్నాయి. నదీ నదాలని, నది యొక్క నదాలు అనకూడదండి, నదియును నదమును, అది ద్వంద్వ సమాసం అండి. నెక్స్ట్ దారి భత్యం, దారి యొక్క భత్యం,
నెక్స్ట్ చుక్కల రేడు, చుక్కలకు రేడు, చుక్కలకు రాజు, చుక్కలలో రాజు కూడా అనొచ్చండి, చుక్కలలో రాజు కూడా అనొచ్చు. నెక్స్ట్ ప్రాణహాని, ప్రాణమునకు హాని, ప్రాణమునకు హాని. నెక్స్ట్ కళాగోష్ఠి, కళ యొక్క గోష్ఠి, కళ యొక్క గోష్ఠి అనుకోవచ్చు, కళలకు గోష్ఠి, కళలకు చెందినటువంటి చర్చ, గోష్ఠి అంటే చర్చ అని అంటారు, కళలకు గోష్ఠి. నెక్స్ట్ పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. అదే ఉత్తమ పురుషుడు అంటే అవన్నీ మళ్ళీ విశేషణాలు, అన్ని విశేషణాలు అడిగితే కర్మధారానికి వెళ్తాయండి. ఉత్తమ పురుషుడు అంటే ఇది పురుషోత్తముడు. ఉత్తమ పురుషుడు అయితే ఎలా విగ్రహవాక్యం రాస్తామంటే ఉత్తముడైన పురుషుడు, అయినా అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఉత్తముడైన పురుషుడు అంటాం. ఇది పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. లో ఇక్కడ పురుషులలో ఉత్తముడు అంటే పురుషుడు అంటే పురుష జాతిని తెలియజేస్తుందండి, గుణాన్ని సంజ్ఞను. బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణులలో ఉత్తముడు అంటే అక్కడ సంజ్ఞను తెలియజేస్తుంది, అక్కడ జాతిని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పురుష అనేది జాతిని తెలియజేస్తుంది. జాతి గుణ సంజ్ఞాదులు వస్తే అక్కడ మనం వాడాల్సినవి లోపల అనేటువంటి ప్రత్యయాలు మాత్రం ఉపయోగించడం జరుగుతుందండి, ఇంక వేరే వాడకూడదు. నెక్స్ట్ యొక్క అని వస్తే సంబంధాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రం యొక్క కీర్తి, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి కీర్తి, ఆ యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నది యొక్క సవళ్ళు, నదికి సంబంధించినవి కాబట్టి అవి నది యొక్క సవళ్ళు అని పిలుస్తున్నాం, సంబంధాన్ని తెలియజేస్తుంది. కీ అనేది క్రియతో అన్వయం చెందిన చోటల్లా కీ అనేది రావడం జరుగుతుందండి, అది. నెక్స్ట్ ఇప్పుడు వరకు చూసుకున్నాం కానీ మనం ఈ వ్యధీకరణ తత్పురుష సమాసాల్లో మనకు రెండవ దాని తత్పురుష సమాసాల్లో వ్యధీకరణాల గురించి వచ్చినట్లో ప్రథమా చూసాం, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి. ఇక నెక్స్ట్ సప్తమి విభక్తి, సప్తమికి సంబంధించినటువంటి తత్పురుష సమాసాలు చూద్దామండి. నెక్స్ట్ ఇక మనం ఈ తత్పురుష సమాసాలు వ్యధీకరణ సమాసాల్లో సప్తమి విభక్తి, ఈ చివరిదైన నై తత్పురుష సమాసం లేదా నన్ తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసాల్లో ఇక చివరి చూద్దామండి. ఇది 7వది సప్తమి తత్పురుష సమాసం. దీని అందులో వచ్చేటువంటి ప్రత్యయాలు అందు, నందు, అందలి, నా. అందు, నందు, అందలి, నా అనేటువంటి ప్రత్యయాలు రావడం జరుగుతుంది మనకి ఇక్కడ. వీటిలో చూడండి ఉదాహరణలు కూడా ఇచ్చాను ఇక్కడ. ఊరి దృశ్యాలు, ఊరి అందలి దృశ్యాలు, ఎందలి అని కూడా రావచ్చండి ఇక్కడ మనకి. ఎందలిలో ఆ అనేది ఉంటది, అందువల్ల అందలి దృశ్యాలు. బాల్య క్రీడలు, బాల్యమునందలి క్రీడలు, ఇక్కడ దృశ్యాలను రాయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకోండి, బాల్యమునందలి క్రీడలు, బాల్యమునందలి క్రీడలు, బాల్య క్రీడలు, బాల్యమునందలటువంటి క్రీడలు. నెక్స్ట్ మాట నేర్పరి, మాటల యందు నేర్పరి, మాట యొక్క నేర్పరి అనకూడదండి ఇక్కడ. మాటల చేత నేర్పరి కూడా అనకూడదు, మాటల వలన నేర్పరి కూడా అనకూడదు, మాటల యందు నేర్పరి అని పిలవాలి. నెక్స్ట్ నీతి పారగడు, నీతి యందు పారగడు, నీతి నిజాయితీ కలిగిన వాడిని నీతి యందు పారగడు అని పిలుస్తారు. ధనలోభం, ధనమునందలి లోపం, నందు రాయొచ్చు, నందలి రాయొచ్చు, ధనమునందలి లోపం. మనకి ఇక్కడ ధనార్జితం అంటే అక్కడ ఏమొస్తుంది, ధనము చేత, అది తృతీయ వస్తుంది. ధనాశ, ధనము కొరకు ఆశ, అది చతుర్థి వస్తుందండి. ఇక్కడ ధన లోభం, ధనమునందలి లేదా ధనమునందు లోభం అంటే సప్తమిలో వస్తుందండి. ఇక్కడ 3 ధనంతో వచ్చే పదాలే, కాకపోతే ఈ వేరు విభక్తులతో రావడం జరుగుతుంది వేరు సమాసాల్లో. నెక్స్ట్ కన్నీరు, కంటి నందు నీరు, కంటి అందలి నీరు కూడా రాసుకోవచ్చు. బావి నీరు, బావి అందలి నీరు. దేశభక్తి, దేశమునందలి భక్తి అనాలి కానీ దేశముతో భక్తి అని అనలేం కదా, దేశం యొక్క భక్తి కూడా అనలేం. దీనికి దేశమునందలి, దేశమునందే మనకు ఉండేది భక్తి, అందుకని ఇలా అందు, నందు, అందలి అని నా అనేటువంటి ప్రత్యయాలు మనకి ఎక్కడైతే వస్తాయో విగ్రహ వాక్యాల్లో అలాంటి వాటిలో సమాస పదాలు వచ్చే సప్తమి తత్పురుష సమాసాలు అండి. ఎన్జిటి వాళ్ళకి ముఖ్యంగా విగ్రహ వాక్యాన్ని ఇచ్చి సమాసపదంగా రాయమని అంటాడు, లేదా సమాస పదాలు ఇచ్చి విగ్రహ వాక్యాలని కనుక్కోండి అని అంటాడు ఆప్షన్స్లో ఇచ్చి. ఇంకా టీజీటీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్క సమాసం దాని యొక్క క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందేనండి. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఉదాహరణలన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నానండి, వేరే చోట నుంచి కూడా ఏం తీసుకురావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక చివరిదైనటువంటి మనకి ఈ వ్యధీకరణ సమాసాలు మొత్తం 8 అండి, టోటల్గా 8 అండి. మనం చెప్పుకున్న గత వీడియోలో 8 మొత్తం 8 ఉంటాయి అని చెప్పుకున్నాం అన్నది. ఆ 8లో సప్తమి తత్పురుష వరకు విభక్తులన్నీ వచ్చేస్తాయండి. ఇక లాస్ట్ అయినటువంటి నన్ తత్పురుష, నన్
దీన్ని నన్ను అని పిలవచ్చు, నై తత్పురుష అంటారు, న్యా తత్పురుష అని కూడా పిలుస్తారు. 3 రకాలుగా దీన్ని మనం పలకడం జరుగుతుందండి. నయి తత్పురుష లేక నన్ తత్పురుష, న్యా తత్పురుష అని పిలుస్తారండి. ఈ న్యా తత్పురుష లేదా నన్ తత్పురుష, నన్ను అంటేనే మనకి ఇంగ్లీష్ ఒక మీనింగ్ ఉంది. నన్ను అంటే కాని అర్థం, కానీ నన్ ఎన్ఓఎన్ నన్. అలానే మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. నన్ను అంటే అది కాదు అని అర్థంతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అక్షరం అనే ఉదాహరణ ఇచ్చారు. క్షరము కానిది, నాశనము కానిది. ఏంటంటే ఇక్కడ క్షరము, అక్షరాన్ని క్షరము కానిది. అసాధ్యం, సాధ్యము కానిది. అస్థిరం, స్థిరం కానిది. అవ్యక్తం, వ్యక్తం కానిది. అనృతం, నృతం కానిది. అసాధ్యుడు, సాధ్యం కానివాడు. ఇలా చివరిలో మనకు విగ్రహ వాక్యాల్లో కానిది, కానివాడు అని వస్తే అది ఖచ్చితంగా అది వ్యతిరేకతను తెలియజేస్తుంది. కాబట్టి ఇది నన్ తత్పురుష సమాసం, నన్ తత్పురుష సమాసం. అలానే మనం సమాస పదాలు ఎలా గుర్తుంచుకోవాలంటే ముందులో వాటికి సంబంధించినటువంటి ఆ అనేటువంటి అచ్చు రావడం జరుగుతుందండి వీడికి. ఇదే కొండ గుర్తు, ఇది నై తత్పురుష సమాసాల సమయం. చూస్తారు కానీ ఇంతవరకు జరిగిన వ్యధీకరణ సమాసాలు మొత్తం 8 ఉన్నాయండి. ఈ వ్యధీకరణ సమాసాలు కూడా తత్పురుష సమాసాల్లో భాగాలే. ఇక నెక్స్ట్ వచ్చేటటువంటి సమానాధికరణ సమాసాలు ఉంటాయి, అవి కూడా తత్పురుష సమాసాల్లో భాగాలే. ఇంతవరకు ఈ పార్ట్ని మీరందరూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి. ముందు ప్రతి ఒక్క ఉదాహరణ చేయండి. మీకు రాని కష్టంగా ఉన్నవన్నీ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వాడు ఇచ్చాడు, మీకు అవి మేము పేజ్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. డైలీ టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రతి పాయింట్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఏది మిస్ చేయం. మా శక్తి వంచన లేకుండా మీకోసం కష్టపడుతున్నాం. మీరు మా కోసం చేయాల్సింది ఒక చిన్న పని అండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా చేయించండి. మాకు చేయాల్సింది అంతే. థ్యాంక్ యూ అండి. బాయ్.